హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్. నేను నిన్న మిరియాల పొడి చేసిన కదా, దాంతో ఈ రెసిపీ అనమాట. ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక గుడ్డు తీసుకొని పగలగొట్టేసుకొని కొంచెం ఉప్పు మాత్రమే వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. మంచిగా ఇలా చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఈ ఉప్పు వేసుకున్న ఎగ్ని మనం ఆయిల్గా అయినాక ఆమ్లెట్లు అలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకవైపు కాలినాక మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇందులో ఓన్లీ ఉప్పు మాత్రమే వేసుకోవాలి. అప్పుడైతేనే పెప్పర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్కి. చూడండి, ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్మెల్ లేకుండా మంచిగా కాల్చుకున్న తర్వాత మనం చిటికడంతా నిన్న తయారు చేసుకున్న పెప్పర్ పౌడర్ ఈ ఆమ్లెట్ మీద మొత్తం చల్లుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి జలుబు దగ్గు అయినప్పుడు, నోరుకి ఇష్టంగా తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా వేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇలా పైన చల్లుకునే లోపు బ్యాక్ సైడ్ కూడా మంచిగా కాలుతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆమ్లెట్ని ప్లేట్లోకి తీసుకొని మనం ఇటు సైడ్ కూడా పెప్పర్ చల్లుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పెప్పర్ ఆమ్లెట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.